గుర్తుంటే చాలు, వదిలేండి, వాడు అవసరం లేదు కార్డినలా ఆర్డినల్ అనేసి. వాడు ఇటు చెప్తాడు సౌతా నార్త్ వెస్ట్, వాడే చెప్పేస్తాడు. ఇది బేసిక్ డైరెక్షన్. ఇది క్వశ్చన్ అడిగితే మనకు కార్డినల్ని అడుగుతాడు లేదా ఆర్డినల్ని అడుగుతాడు. అర్థమవుతా? రెండు మిక్స్ కూడా చేయొచ్చు. ఒకటి సౌత్ వెళ్ళాడు, వాడు ఏకదమ్ సౌత్ వెస్ట్ తిరిగాడు అంటాడు, మళ్ళీ వాని ఇష్టం ఎలా చేయొచ్చు. ఈ ఓన్లీ డైరెక్షన్ గురించి మాట్లాడితే డైరెక్షన్ టెస్ట్, అది ఓన్లీ డైరెక్షన్స్ గురించి. బట్ ఈ కాన్సెప్ట్ని మనం వినేటప్పుడు ఒక వర్డ్ వస్తుంది, 2 words. ఈ వర్డే మనం బాగా డిసైడ్ చేస్తుంది. 2 words. ఐఆమ్ టువర్డ్స్ యూ, నేను మీ చుట్టూ తిరిగి ఉన్నా, అప్పుడు నా సౌత్ మీరే, మీకు నేను నార్త్ అవుతాం. నా రైట్ హ్యాండ్ మీకు లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది. ఇప్పుడు నేను రైట్ హ్యాండ్ ఎత్తాను, మీ చేతులు పైకి ఎత్తండి. నా సైడ్ చేతులు పైకి ఎత్తండి, మీరందరూ లెఫ్ట్ హ్యాండ్ వచ్చింది. అర్థం? నా రైట్ మీకు లెఫ్ట్, మీ రైట్ నాకు లెఫ్ట్. ఆ వర్డ్ మీకు గుర్తుపెట్టుకుని 2 words. క్లియర్? ఇది బేసికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్. ఇదేంది అకార్డింగ్ టు ద మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారం తీసుకుంటే. జనరల్గా తీసేసుకుంటే నా రైట్ నా లెఫ్ట్ నాకు క్లారిటీ ఉందా? నా రైట్ హ్యాండ్ ఏంటి? ఇదే. నా గురించి మాట్లాడుతున్నా, నా లెఫ్ట్. ఇప్పుడు నీ రైట్ హ్యాండ్ ఏంటి? నాకు అవసరం లేదు. దట్ ఈస్ ద లాజిక్. నువ్వు ఆమె మీ రైటే. ఇప్పుడు మీ రైట్ అన్నాను, మీరు చేతులు ఎత్తారు కదా, నాకు అవసరం లేదు. ఎందుకు చెప్పనా? నా యాంగిల్ నేను చూసుకుంటా, నువ్వు పట్టించుకోను. నేను రైట్ తిరగాలి, నేను రైట్ తిరుగుతా, నీతో నాకేం సంబంధం? లెఫ్ట్ తిరుగుతావు, నా ఇష్టం అది. సో అక్కడ ఎవరిని అడుగుతాడో వాడిని నిన్ను అనుకోరు చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ సీయింగ్ ద ఫేస్ టువర్డ్స్ సౌత్ అన్నాడు. ఎవరు ఉంటామో మనమే ఉంటాం. ఇప్పుడు నేను సౌత్ చూస్తున్నా అంటే మీరు సౌత్లో నేను చూస్తున్నా, అప్పుడు నాకు రైట్ ఏమవుతుంది? ఈ పక్క అవుతుంది, లెఫ్ట్ ఈ పక్క అవుతుంది. సో రైట్ తిరగాలంటే ఇట్లా తిరుగుతా, లెఫ్ట్ ఈ పక్క తిరిగేసి అయిపోయింది. దట్ ఈజ్ షార్ట్ కట్స్.